ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూసుకుంటే అయితే పాయింట్స్ టేబుల్ అయితే జబర్దస్త్ మజా వస్తుంది. ఇప్పుడు నిన్నటి మ్యాచ్ ఎప్పుడైతే ఆర్సీబీ కేకేఆర్ వాష్అవుట్ అయిపోయిందో, కేకేఆర్ అఫీషియల్గా బయటకు వెళ్ళిపోయింది. సో మిగిలింది ఇంకా 6 టీమ్స్, గుజరాత్, పంజాబ్, ఎంఐ, ఆర్సీబీ, ఢిల్లీ, ఎల్ఎల్జీ. ఈ 6 టీంలలో 2 అఫీషియల్గా ఈరోజు గుజరాత్ గెలిచినాక క్వాలిఫై అయిపోయింది, ఆర్సీబీ ఇంకా పంజాబ్. ఆర్సీబీ 12 మ్యాచెస్ 8 విన్స్, పంజాబ్ కూడా 12 మ్యాచెస్ 8 విన్స్. ఇద్దరు టీమ్స్వి సేమ్ పాయింట్స్, సేమ్ మ్యాచెస్ టై అయినాయి, సేమ్ మ్యాచెస్ ఓడిపోయినారు, 17-17తో ఉన్నారు. ఇటు ఆర్సీబీ నెట్ రన్ రేట్ చూస్తే +0.4 ఉంది, పంజాబ్ది +0.38, ఆర్సీబీది 4.8 ఉంది. సో ఎక్కువ అయితే డిఫరెన్స్ లేదు ఆబ్వియస్గా. బట్ టేబుల్ టాపర్ అయితే 12 మ్యాచెస్ 9 విన్స్ 18 పాయింట్స్. గుజరాత్ కూడా ఇన్ఫ్యాక్ట్ క్వాలిఫై అయిపోయింది, బట్ ఇక్కడ క్యూ ఎందుకు ఇవ్వలేరో, బట్ స్టిల్ అయిపోయింది. గుజరాత్ మీద కూడా క్యూ వచ్చేసింది. సో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ 3 టీమ్స్ అఫీషియల్గా క్వాలిఫై అయిపోయినాయి. ఈరోజు మ్యాచ్ గుజరాత్ గెలిచినాక టేబుల్ టాపర్ గుజరాత్ ఉంది, 12 మ్యాచెస్లో 9 గెలిచింది 18 పాయింట్స్తోని. దాని తర్వాత ఆర్సీబీ ఇంకా పంజాబ్. ఇంకా నెక్స్ట్ ఆ 4th టీమ్కి ఇప్పుడు హై ఛాన్సెస్ అయితే ఉంది ఇప్పుడు ముంబై ఇండియన్స్కి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ఢిల్లీకి ఉన్నాయి 2 మ్యాచెస్ 13 పాయింట్స్లో ఉన్నారు. 2 గెలిస్తే ఒక మ్యాచ్ ముంబైతోనే ఉంది. ఆ ఒక్క మ్యాచ్ గెలిస్తే కూడా 15 అవుతారు. బట్ ముంబై వీళ్ళతో ఓడిపోయి వేరే మ్యాచ్ గెలిస్తే ముంబై 16కి వెళ్ళిపోతారు. బికాజ్ ముంబై ఉంది 14 పాయింట్స్లో. ముంబై ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోతారు ఎట్లయినా. బట్ ఢిల్లీ షుడ్ మేక్ షూర్, ఇప్పుడు ఢిల్లీకి కూడా డూ ఆర్ డై ఇంకా 2 మ్యాచెస్, అటు ముంబై కూడా 2 మ్యాచ్లు గెలవాలి పక్కా పోవాలంటే, ఢిల్లీ కూడా 2 మ్యాచ్లు గెలవాలి పక్కా పోవాలంటే. ముంబైకి ఓన్లీ బెనిఫిట్ ఒక్క మ్యాచ్ గెలిచినా పోవచ్చు. ఎలా అంటే వీళ్ళు ఆ ఒక్క మ్యాచ్ ఢిల్లీతో గెలిచినంటే 16 పాయింట్స్కి ఆగిపోతుంది ముంబై. ఇంకో మ్యాచ్ ఓడిపోయినా 16లో ఆగిపోతుంది. ఢిల్లీ ఆటోమేటిక్లీ ముంబైతో ఓడిపోతే ఇంకొక మ్యాచ్ గెలిస్తే కూడా 15కే ఉంటారు. సో అవుట్ రైటెడ్లీ ఢిల్లీని మేబీ ఇక్కడ నుంచి తీసేయచ్చు బయటికి, ముంబైయే క్వాలిఫై అవుతుంది ఆ 4th టీం అని చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తం రేజ్ ఉంటుంది ఆ టాప్ 2 కోసమే, అటు పంజాబ్ అయినా, ఆర్సీబీ అయినా, గుజరాత్ అయినా. ఎందుకంటే ముంబైది అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది టాప్ 2లో ఫినిష్ చేయడం. ఆర్సీబీ ఇంకా పంజాబ్ ఒక్క మ్యాచ్ గెలవాలి అంతే ఇద్దరు. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఏదైనా టీం ఒక్కొక్క మ్యాచ్ గెలిచినా ఈ 2 టీమ్స్ ఆటోమేటిక్ వీళ్ళ పాయింట్స్ 19 అయిపోతాయి. ముంబై 2 గెలిచినా మ్యాక్సిమం పోయేది 18 అని చెప్పి 1-2లో అయితే ముంబై ఫినిష్ చేయలేదు. సో మన పంజాబ్, ఆర్సీబీ అండ్ గుజరాత్ ఈ 3 టీంలు ఆ ఫస్ట్ 1-2 స్పాట్సే చూస్తారు. మెయిన్లీ పంజాబ్ ఇంకా ఆర్సీబీ అని చెప్పొచ్చు. ఆబ్వియస్గా గుజరాత్ కూడా, బట్ గుజరాత్ అట్లీస్ట్ టైటిల్ విన్నింగ్ టీం. ఆర్సీబీ ఇంకా పంజాబ్ టైటిల్ గెలవాలి అంటే అయితే 1-2లోనే ఉండాలి. ఎందుకంటే 3-4 నుంచి ఇప్పటి వరకు ఇన్ని సీజన్స్ ఐపీఎల్లో ఒకటే టీం గెలిచింది, ఎలిమినేటర్ ఆడి అది గెలవడము, మళ్ళీ క్వాలిఫైర్ 2 గెలవడం, ఫైనల్ గెలవడం. అది 2016లో ఎస్ఆర్హెచ్ చేసింది అగెయిన్స్ట్ ఆర్సీబీఏ. సో అక్కడి నుంచి గెలవడం చాలా కష్టం. 1-2 స్పాట్లో ఉంటే ఇన్ కేస్ ఒక 1 ఆఫ్ డే వచ్చి ఫస్ట్ క్వాలిఫైర్ ఓడిపోయినా సెకండ్ క్వాలిఫైర్ గెలిచి మళ్ళీ ఫైనల్ వెళ్ళి గెలవచ్చు. చాలా టీమ్స్ గెలిచినాయి. బట్ 3-4 నుంచి గెలవడం హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అంటే చాలా కష్టం అయిపోతుంది. లైన్గా 3 మ్యాచ్లు ఏదంటే టీంకి, ఆ 3 మ్యాచ్లు ఇన్ఫ్యాక్ట్ ఇది పంజాబ్ ఇంకా ఆర్సీబీ గెలుస్తారు అంటే డౌటే నాకు. ఎందుకంటే ఈ 2 టీమ్స్కి ఇనఫ్ ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ వెళ్ళి గెలవడం పెద్ద స్టేజ్లో. ముంబై మేబీ ఆ పని చేసేయచ్చేమో, గుజరాత్ కూడా ఒక టైంలో ఆ పని చేసేయచ్చేమో. ఎందుకంటే టైటిల్ అయితే గెలిచిన టీం, అది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కొత్త టీం అయినా 3 సీజన్స్లో, ఇప్పుడు ఇది 4th సీజన్, 4 సీజన్స్లో చూసుకుంటే 3 సార్లు క్వాలిఫై అయినరు, 2 సార్లు ఫైనల్ ఆడేసినారు, ఒకసారి ట్రాఫీ కూడా లిఫ్ట్ చేసింది టీం. సో ఆబ్వియస్గా వాళ్ళకు కూడా ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్యాప్టెన్సీ చేంజ్, బట్ స్టిల్ గిల్ కూడా మంచి క్యాప్టెన్సీ చేస్తాం. సో ఓవరాల్గా ఇప్పుడు పాయింట్స్ టేబుల్ అయితే ఇంకా నాకైతే అనిపించేది టాప్ 2లో ఉండేది ఎట్లయినా గుజరాతే అనిపిస్తుంది. ఒక టీం అయితే గుజరాత్ అని నాకు ఫిక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే గుజరాత్ ఇంకొకటే గెలవాలి, ఎల్ఎల్జీ సిఎస్కే, అంత డిఫికల్ట్ మ్యాచెస్ లేవు. సో ఒక్కటైతే ఎట్లయినా గెలుస్తారు, 20 పాయింట్స్తో ఫినిష్ చేస్తారు. లైక్ ఒకటి ఓడిపోయినా 20 పాయింట్స్తో 1-2లో అయితే ఒక స్పాట్ ఫిక్స్ అయిపోతుంది గుజరాత్ది. ఆర్సీబీకి ఉంది ఎస్ఆర్హెచ్, ఎల్ఎల్జీ. ఆర్సీబీ కూడా ఈజీ మ్యాచెసే ఉన్నాయి. బట్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కూడా ఒక్కటే మ్యాచ్ గెలుస్తే 19కి వెళ్తారు. సో ఆర్సీబీ పంజాబ్కి ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. ఆర్సీబీకి కూడా అంతనే ఛాన్స్ ఉంది, పంజాబ్కి కూడా అంతనే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పంజాబ్కి ఉంది ఢిల్లీ ఇంకా ఎంఐతో. ఢిల్లీతో గెలిచిందంటే ఢిల్లీ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్, ఎంఐతో గెలిచిందంటే ఎంఐకి కష్టం అయిపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 1-2 స్పాట్స్కే లొల్లి. 4th ప్లేస్ అయితే ముంబైయే ఫిక్స్ అనిపిస్తుంది. ఇది పాయింట్స్ టేబుల్. మీ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.